ఆహా సమోసా వీధుల్లో ఎక్కడ కనిపించినా కొన్ని నోట్లో వేసేసుకోవాలని అనిపిస్తుంది కదా. కానీ అక్కడ సమోసా తయారీ చూస్తే మనకి ఇక కోరిక చచ్చిపోతుంది. వాస్తవ దృశ్యం ఏంటో అందరికీ అర్థమవుతుంది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో తేలిన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జియాగూడలో సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. కుల్సుంపుర పోలీసులతో కలిసి హెచ్ ఫాస్ట్ బృందం తనిఖీలు చేపట్టింది. FSSAI ట్రేడ్ లైసెన్స్ ఏమీ లేకుండా తయారీ కేంద్రం నడుస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో సమోసాలను ఎలా తయారు చేస్తున్నారో చూడండి. పాడైపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన నూనెతో ఈ సమోసాలు తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇలా సుమారు 5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు అన్నింటినీ కూడా సీజ్ చేశారు. పాడైపోయిన గుడ్లు, ఎగ్ సమోసాలు, స్వీట్ కార్న్ సమోసాలు అన్నీ కూడా అక్కడ తయారవుతూ ఉన్నాయి. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని కుల్సుంపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో క్లియర్గా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సమోసా తయారీ ఎంత అపరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతోందో. టాస్క్ ఫోర్స్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందడంతో వాళ్ళు వెళ్ళి అక్కడ దాడులు చేస్తే భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. హైదరాబాద్ జియాగూడలో వెలుగు చూసింది. సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. కుల్సుంపుర పోలీసులతో కలిసి ఇటీవలే ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ బృందం తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్లో ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి సర్వేలెన్స్ టీమ్గా ఒకటి ఏర్పడింది, అదే హెచ్ ఫాస్ట్. ఇప్పుడు ఈ హెచ్ ఫాస్ట్ బృందం అధికారులు అందరూ కలిసి వెళ్ళి ఈ కేంద్రంపై దాడులు చేశారు. అక్కడ ఎలాంటి వాతావరణంలో, ఎటువంటి అపరిశుభ్రమైన వాతావరణంలో సమోసాల తయారీ జరుగుతోందో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఈ దృశ్యాల్లో. FSSAI ట్రేడ్ లైసెన్స్ లేకుండా అక్కడ ఈ తయారీ కేంద్రం నడుస్తోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నారు. అలాగే మనకి విజువల్స్లో గుడ్లు కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా పాడైపోయినట్టు అర్థమవుతోంది. ఇక నూనె అయితే ఎన్నిసార్లు వాడారో వాళ్ళకే లెక్క తెలియని పరిస్థితి. అలాంటి నూనెతో, పాడైపోయిన గుడ్లతో పాచిపోయిన సమోసాల్ని తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. ఆలు సమోసాలు, స్వీట్ కార్న్ సమోసాలు, ఎగ్ సమోసాలు, రకరకాల సమోసాలు ఏవి కూడా ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా, పాటించకుండా తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. వాటన్నిటినీ సీజ్ చేశారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.